రెడ్డి కేసీఆర్ జోలికొస్తే జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ खबरदार गुंपु मेस्त्री खबरदार रेवंत रेड्डी केसीआर जोलिकोस्ते केसीआर गारी जोलिकोस्ते केसीआर सीएम डाउन डाउन सीएम रन द सीएम दंग अरविंद రేవంత్ రెడ్డి రెడ్డి మీది కొంగ జై తెలంగాణ నాయకత్వం రేవంత్ రెడ్డి కొంచెం గీ అన్న खबरदार रेवंत रेड्डी केसीआर गारी जोलिकोस्ते रेड्डी खबरदार रेवंत रेड्डी केसीआर जोलिकोस्ते రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది. వీరికేనా మనం ఓట్లేసింది? వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళేనా? ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడేటువంటి నాయకుణ్ణి నీళ్లు నిధులు నియామకాల మీద 10 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి బీడుపడ్డటువంటి పొలాలను పచ్చగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారికి తగినటువంటి బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్పాల్సిందే అని ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఉద్యమ ద్రోహి అయినటువంటి ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు మేము రామగుండం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని అనుచితంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే గ్రామాలలో పట్టణాలలో రేవంత్ రెడ్డిని ఎక్కడికి కూడా రాకుండా మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలియజేస్తా ఉన్నది. మరి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడితే ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకున్నామో ఈరోజు కేసీఆర్ గారిని ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మీద
ఒక ఉద్యమ కార్యాచరణ తప్పకుండా తీసుకుంటాం. సమాజానికి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలను తప్పకుండా చేస్తామని సందర్భంగా మేము రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.